ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాలు. ఎలా ఉన్నారు? అందరు క్షేమంగా ఉన్నారా? మీకోసం మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారు. మన యొక్క మినిస్ట్రీ అనేక ప్రాంతాలు వృద్ధి చెందుతుంది కనుక మినిస్ట్రీగా వచ్చి ప్రార్థించండి. అనేక ప్రాంతాలు, అనేక జనాల దగ్గరికి యొక్క వాక్యం వెళ్ళాలి. ఎందుకంటే ఇది మేము ప్రకటించే వాక్యం కాదు, కానీ దేవుడు మాకు ఇచ్చిన తలంపు. అనేక మంది ఆదరింపబడుతూ ఉన్నారు, అనేక మంది దీవింపబడుతున్నారు. అందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో మహింపరుస్తున్నాం. ఈరోజు వాక్యం కోసం కనబెడుతున్నారు కదా, ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. మీ గ్రంథాలు మీరు తెరిచినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 5:10. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. హీ బికెమ్ ద సోర్స్ ఆఫ్ ద ఎటర్నల్ సాల్వేషన్ ఫర్ ఆల్ హూ ఒబే హిమ్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మనం చాలాసార్లు ఈ లోకంలోని వ్యక్తులకు విధేయత చూపిస్తుంటాం. తప్పేం లేదు, విధేయత చూపించొద్దు అనే మాట నేను చెప్పట్లేదు, కానీ విధేయత చూపిస్తున్నాం. వాళ్ళు మనకి నిత్య రక్షణగా ఉంటున్నారా? చాలాసార్లు దీనికి ఆపోజిట్ జరుగుతూ ఉంటుంది కదండి. మనం ఎవరి కిందైనా లోబడి ఉన్నప్పుడు వాళ్ళు మన మీద ప్రేమ చూపించకపోగా మన మీద అజమాయిషి చేస్తూ ఉంటారు. భర్త కింద భార్య ఉందనుకోండి, విధేయత చూపిస్తుంది భార్య. ఏదో ఆమె శక్తి లేనిదని కాదో, ఏమో ఆమె ఉద్యోగం చేయలేనిది కాదని కాదు, కానీ భర్తకు విధేయించాలి కనుక భార్య భర్తకు విధేయిస్తుంది. కుమారులు తల్లిదండ్రులకు విధేయించాలి కనుక విధేయిస్తారు. అయితే కొన్నిసార్లు రక్షించకపోగా వారే శిక్షిస్తున్న పరిస్థితులు మనం చూడొచ్చు. ఈ రోజున విధేయించారని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడడం, విధేయించారని చెప్పి కొట్టడం, విధేయించారని చెప్పి వారి యొక్క నోటికి హద్దుపద్దు లేకుండా మాట్లాడడం మనం చూస్తున్నాం. విధేయత ఎవరైతే మనుషులు ఎదుట చూపిస్తున్నారో వారు ఇంకనూ తగ్గించబడుతున్నారు, ఇంకనూ వారి యొక్క జీవితాలు కృషించిపోతున్నాయి. సహాయం చేయకపోగా తృణీకరిస్తున్నారు కదండి. ఈరోజున పరిస్థితులు అవే. భార్యను భర్త చంపుకోవడం, భర్త భార్యను చంపుకోవడం ఏంటండి అంటే విధేయత చూపించినందువల్లే కొన్నిసార్లు ఇలా జరుగుతుంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, తనకు విధేయించిన వారందరికీ ఆయన నిత్య రక్షణ ఇస్తాడంట. హల్లెలూయా. నార్మల్ రక్షణ కాదంటండి, అది నిత్య రక్షణ. అంటే కంటిన్యూస్గా ఎప్పుడు కూడా రక్షణ ఉంటుంది, కానీ అక్కడ శిక్ష ఉండదు. ప్రేమతో చెప్పుకుంటాడు దేవుడు. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే ప్రేమతో నిన్ను సరి చేసుకుంటాడు, కానీ కసిరించేసుకోడు, నిన్ను దూరం పెట్టడు, నిన్ను కృంగదీయడు. ప్రియమైన వారలారా, ఆయనకు విధేయిస్తున్న ప్రతి ఒక్కరి ఎడల ఆయన కృపనిత్యం ఉంటుంది. దానియేలుకి ఒక సమస్య వచ్చింది. దానియేలు ప్రార్థన కేవలం రాజుకే చేయాలి, ఎవరికి చేయొద్దు అనే చట్టాన్ని తన శత్రువులు ప్రవేశపెట్టారు. ఈ యొక్క మాట విన్న దానియేలు సందిగ్ధంలో పడ్డాడా అంటే ఏ నిమిషంలో కూడా రెండో థాట్ లేకుండా, అసలు ఏ ఆలోచన లేకుండా కేవలము దేవునికే విధేయించాడు. ఆ రాజైనటువంటి దర్యావేష్కు చాలా ఇష్టం దానియేలు అంటే. అయినా కానీ మనుషుల వైపు దానియేలు చూడలేదు, దేవుని వైపు చూశాడు. ఆయనే నిత్య రక్షణకు కారకుడు అనే విషయాన్ని తెలుసుకొని ఏం చేశాడండి? దేవునికే ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేశాడు. చివరకు సింహాల భూమిలోకి వెళ్ళినా కానీ యేసయ్య ఏం చేశాడండి? రక్షించాడు కదా, కాపాడాడు కదా. నిన్ను కూడా కాపాడతాడు. ఆయనకు విధేయించు. మనుషులకు విధేయిస్తున్నావా? తప్పేం లేదు. తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నావా? మంచిదే. భార్యకు విధేయంగా లేదా భర్తకు విధేయంగా ఉంటున్నావా? గుడ్. యజమానికి విధేయంగా ఉంటున్నావా? ఉండొద్దు అని చెప్పట్లేదు, కానీ వాళ్ళు నిత్యం రక్షిస్తారండి అనుకోవడం తప్పు. వాళ్ళ కింద పని చేస్తున్నాను కదా, వాళ్ళే అన్ని చూసుకుంటారు అనుకోవడం తప్పు. లేదా వాళ్ళే సమస్తాన్ని మాకు ఇవ్వగలరు అనుకోవడం కూడా తప్పు. వాళ్ళ యొక్క హృదయం ఎప్పుడు చేంజ్ అవుద్దో, ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను ఎక్కడ నెట్టేసి ఒంటరి వదిలేసిపోతారో కనీసం వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి దేవునికి విధేయించు, దేవుని వైపు చూడు, ఆయన నీకు నిత్య రక్షణ ఇస్తాడు. దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకున్నాం.
సజీవుడ సర్వోన్నతుడ స్తోత్రాలు నాయన. మీకు విధేయించిన వారందరికీ నిత్య రక్షణ ఇస్తానంటున్నావు తండ్రి, స్తోత్రాలు. ఎవరైతే బిడ్డలు మీకు విధేయించి జీవిస్తూ ఉన్నారో వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను తండ్రి ఇంకను దీవించండి. నిత్య రక్షణ వారికి దయచేయండి ప్రభువా. ఆయన అనారోగ్యంతో ఉన్న వారిని దర్శించండి, వ్యాధి బాధల్లో ఉన్న వారిని దర్శించండి, బలహీనతల్లో ఉన్న వారిని దర్శించండి, శోధనలో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. ఆయన మీ దైవజనునిగా ప్రార్థిస్తున్నాం, అద్భుత కార్యాలు వారి జీవితాల్లో మీరే జరిగించి కాచి కాపాడి బలపరచమని, మీ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక.